వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా అటు మోడీ ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా ఈరోజు కాకినాడ ఎంఆర్ఓ ఆఫీసు ధర్నా పెట్టడం జరిగింది. ప్రధానమైన డిమాండ్స్ మరి ఆనాడు చంద్రబాబు నాయుడు అధికారులు రావడానికి అనేక హామీలు గుప్పించాడు. ప్రధానంగా సూపర్ 6 అమలు చేస్తామన్నాడు. కానీ అలాంటి సూపర్ 6 లో ప్రధానమైంది ఇళ్ల స్థలాలు. ఇప్పటికీ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ పేదవాడికి నిరుపేదవాడికి ఇళ్ల స్థలాలు అర్పణ ప్రాంతంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు ఇళ్ల స్థలాల హామీ అలా మర్చిపోయారు. అదే కాదు, రేషన్ కార్డులు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసి నిరంతరం కూడా అమరావతి అమరావతి అని సృష్టిస్తున్నారు తప్ప పేదల సమస్యల్ని చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు. అంతేకాకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి కామన్ మినిమం ప్రోగ్రాం యూపీఏ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు పేద ప్రజల వలసలు ఆగాలని చేసి ఆ రోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉప చట్టం తీసుకొచ్చాం. కానీ ఈ రోజు ఈ 12 ఏళ్ల కాలంలో ఈరోజు గాంధీ యొక్క పేరు తీసేసి ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసి మొత్తానికి మహాత్మా గాంధీ పథకం ఎత్తేయాలని కుట్ర చేస్తున్నారు. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వ్యవసాయ కార్మికులందరూ కూలిదలుగా ఏర్పడి ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నాం. తాటిపాక మధు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. మళ్ళీ వేరే